Hello guys, welcome to my channel. ఈరోజు విషయం ఏంటంటే బోయ్ అయితే ఎంత ఇంట్రెస్టింగ్ ఉందో ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది గైస్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. మళ్ళీ ఈ వీడియోలో నేను ఇంకా చాలా ఇంపార్టెన్స్ అయితే చెప్పబోతున్నాను, గేమ్ ఎలా ఆడాలో. ఓకే మామ, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనమైతే ముగ్గురు, నేను మా ఫ్రెండ్స్ ఇద్దరు పీక్లో అయితే దిగిపోతున్నాం రెస్ట్ ఆడదామని చెప్పి. ఇక్కడైతే నా ముందు ఒకడైతే దిగాడు. బాబాడి గన్ దొరికినట్టుంది, రెస్ట్ ఇచ్చి వెళ్ళిపోదాం. ఎదుగుండి ఈడికి కూడా గన్ దొరికిస్తుంది, ప్లాస్మా దొరికింది. అరే ఈడవడరా. అరే గాయస్, ఈడు మొత్తం బ్లడ్. అరే నన్ను కొట్టారేంట్రా, దిగ్గానే చంపేశారు గాయస్, చంపేశారేంట్రా. వైద్యుల మరింత మెరుగైన పరిపాలన కల్పన జరిగేలా కృషి చేస్తున్నామని వైద్యులపై శాసన సభలో జరిగిన చర్చలో తెలిపారు. సిజేరియన్లను ఏపీ అగ్రస్థానంలో ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య డేటా ప్రభుత్వం వద్ద ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వైద్య కళాకారుల చరిత్ర తెలియకుండా వైసీపీ నేతలు రాజకీయ లబ్ధి కోసం విమర్శలు చేయడం మానుకోవాలని సీఎం స్పష్టం చేశారు. వైద్య రంగంపై అసెంబ్లీలో జరిగిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల కంటే మెరుగ్గా ఏపీలో ఆరోగ్య మౌలిక వసతులు కల్పన తెలిపారు. రాష్ట్రంలో 78% డిజిటల్ హెల్త్ రికార్డులు చేశామని, త్వరలో 100% డిజిటలైజ్ చేస్తామని చెప్పారు. ఇటీవలి కాలంలో డాక్టర్లు సిజేరియన్ కాన్పులు ఎక్కువగా చేస్తున్నారని, 90% సిజేరియన్లు ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్నాయన్నారు. సాధారణ కాన్పులు జరిగేలా డాక్టర్లు శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రజలందరికీ 2.5 లక్షల రూపాయల బీమా అమలు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశేనని సీఎం తెలిపారు. త్వరలోనే యూనివర్సల్ ఇన్సూరెన్స్ అమలు చేస్తామని వెళ్ళిందా. ఏది అది ముందు నుండి అది కూడా తొందరలోనే ఆపరేషన్ వస్తుంది. టోటల్ గా 1,63 లక్షల కుటుంబాలని ఇంటిగ్రేట్ చేస్తున్నాం. యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ లో యాన్యువల్ కవరేజ్ 25 లక్షలు పేదవాళ్ళందరికీ. అందులో కవరేజ్ టైప్ వచ్చి ఫుల్లీ అష్యూరెన్స్ మోడ్ ఓన్లీ హైబ్రిడ్ మోడల్ తీసుకున్నాం. 2.5 lakhs అందరికీ. మిగిలిన వాళ్ళందరికీ 4 people మాత్రం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 25 లక్షల వరకు ఇస్తాం. ఇప్పుడుండే సిస్టమ్ ప్రకారమే ఎక్కడా ఇబ్బంది లేకుండా రియల్ టైం కాబట్టి గవర్నమెంట్ కూడా ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయకుండా డబ్బులు రిలీజ్ చేయడం కానీ ఇచ్చేస్తామని కూడా నేను తెలియజేస్తున్నాను. వైద్య కళాశాలల ఏర్పాటుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన సీఎం కాలేజీల నిర్మాణం, సీట్ల సంఖ్య, పేదలకు వైద్య సదుపాయాలు వంటి అంశాలను లెక్కలతో సహా వివరించారు. విభజన జరిగాక ఏపీకి 1,819 మెడికల్ సీట్లను తెచ్చామని వెల్లడించారు. పీపీపీ అంటే ప్రైవేటీకరణం. చాలా యూజ్ అయింది నాకు ట్రాకర్ అయితే, కానీ సుమోన్ అంటే మాత్రం సుమోనే తీసుకోండి. అక్కడ వీడియో కొంచెం కట్ చేశాను గైస్, కొంచెం లెంతీగా అయిపోయిందని చెప్పి. ఇప్పుడైతే మనమైతే క్లాక్ టవర్కి అయితే వెళ్దాం. మన వాళ్ళ దగ్గరికి ఎనిమిలు అయితే ఉన్నారంట. కార్ వేసుకొని తిరుగుతున్నాను, కాయిన్లు కలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడైతే మనమైతే కార్ వేసుకొని అయితే వెళ్ళిపోదాం మన వాళ్ళ దగ్గరికి అయితే. ఇదైతే రివైవల్ జోన్లో ఉన్నాను నేనైతే. ఫస్ట్ అయితే వెళ్ళి అక్కడ మన వాళ్ళకి అయితే కొంచెం సపోర్ట్ అయితే ఇచ్చామంటే వాళ్ళు కూడా ఇంకొంచెం ఉండగలరు. ఇదిగోండి నా ముందే ఒకడు ఉన్నాడు. నా ముందే అరే గ్లోవల్ ఎంటర్ అక్కడ వేసాను, అక్కడ కిందకి దూకిచ్చాడు. ఇదిగోండి ఇక్కడ ఒకడు ఉన్నాడు. ఫుల్ కిల్ అయితే చేసుకుందాం. అరే కాల్ పేలిపోయిందిరా. పర్లేదు ఈయనైతే ఫుల్ కిల్ అయితే చేసుకుందాం. ఇటు ఫుల్ కిల్ కూడా వచ్చింది మనకైతే. ఇదిగోండి ఇక్కడైతే లూట్ ఏమైనా తీసుకుందామా. ఈ లూట్లో అయితే ఏమీ లేదు, వేస్ట్. ఇదిగోండి గ్లోవల్ లోపల ఉన్నాడు అనుకుంటే ఎనిమి. ఇది ఫ్లాష్ నడేద్దాం. అరే ఇది వచ్చి నా మీద పడిందిరా. రే గ్లోవల్ మెల్టర్. అరే ఇటు పక్కన ఉన్నాడు గాయస్, పక్కన ఉన్నాడు. వీటికైతే డ్యామేజ్ అయితే ఇచ్చాను. అదిగోండి కిందకైతే వెళ్ళిపోతున్నాను. ట్రాకర్లో అయితే నాకు చూపిస్తుంది, మీకు అయితే తెలీదు. నేను తర్వాత అయితే స్క్రీన్ రికార్డులో క్లియర్గా మీకు ఆ ట్రాకర్ గురించి అయితే చెప్తాను. ఈ సుమోన్ ట్రాకర్ ఇదిగోండి ఫుల్ డ్యామేజ్. ఈడైతే అక్కడికో పారిపోతున్నాడు. ఈయనైతే మనమైతే ఫుల్ కిల్ చేస్తాం. టీం వైప్ అవుట్ కూడా అయిపోయింది ఇక్కడే. ఫస్ట్ అయితే మెడికిట్ అయితే వేసుకుందాం మనమైతే.
మనోళ్ళు కూడా వచ్చేస్తున్నారు లూట్ ఎత్తేయడానికి. పైకి అయితే వెళ్దాం. మళ్ళీ ఫైరింగ్ అయితే వస్తుంది నాకైతే పైనుండి. ఇక్కడ లూట్లో మనకి ఏమైనా మంచి గన్ దొరికితే బాగున్నాను. AK-47 ఉంది కదా, AK-47 అయితే తీసుకుందాం. మన దగ్గర అయితే దాన్ని డ్రాగన్ స్కిల్ అయితే ఉంది కాబట్టి AK-47 అయితే తీసుకున్నాను. మొత్తం రిపేర్ కిట్లు అవన్నీ వేసుకొని ఇక్కడ మళ్ళీ చూస్తున్నాను లూట్లో ఏమైనా ఉందేమో అని. ఇక్కడైతే ఏమీ లేదు. వెళ్తున్నాను మళ్ళీ పైకి అయితే వెళ్ళి చూద్దాం గైస్, ఎనిమిలు అయితే ఉన్నారు లేదో. మొత్తం ఒక చోట మొత్తం స్టడీగా ఉంది. తర్వాత ఇక్కడ మొత్తం క్లియర్ అయిన తర్వాత వేరే చోటుకి వెళ్దాం. ఇంకా అలాగైతే 25 ఉంది. కిల్స్ అయితే 2 కిల్స్ అయితే కొట్టున్నాను. చూద్దాం ఇంకా ఎంతమంది దొరుకుతారు. ఇక్కడైతే నేనైతే నా దగ్గర అయితే ఒక AK-47 UMP ఉంది. సరే గాయస్, ఇక్కడైతే కొంచెం ఎనిమిలు అయితే తక్కువ ఉన్నారు. మనం మీ ఫేవరెట్ యూట్యూబర్ ఎవరో కామెంట్ చేసేయండి కింద. నా ఫేవరెట్ యూట్యూబర్ అయితే ధనుడైను. మీ ఫేవరెట్ యూట్యూబర్ ఎవరో కామెంట్ చేసేయండి కింద. ఓకే, మన దగ్గర అయితే UMP AK-47 ఉంది కదా. ఇక్కడ ఎవడో కారు ఎట్టాడు. ఎవడెట్టాడు కారు? అక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. పైకి వెళ్ళి అయితే చూద్దాం. ఇదిగోండి ఇక్కడ ఫైర్ అయితే వస్తుంది. పైకి వెళ్ళి అయితే కిల్ అయితే దొబ్బేద్దాం మనమైతే. అరే ఆల్రెడీ నాక్ చేసాడు రైడ్. ఫుల్ కిల్ కూడా చేసాడు గాయస్ ఈయన అయితే. ఇదిగోండి అక్కడైతే వస్తున్నారు. ఒకడైతే వస్తున్నాడు. 29 అయితే డ్యామేజ్ అయితే పడింది. పైకి అయితే వచ్చేలాగా ఉన్నారు. వీళ్ళనైతే కొట్టాలి ఫస్ట్ అయితే. ఇదిగోండి ఈ సైడ్ అయితే ఉన్నాడు. ఇదిగోండి ఇద్దరు అయితే పైకి ఎక్కుతున్నారు. ఒకడేమో పైకి ఎక్కుతున్నాడు. ఫస్ట్ పైకి ఎక్కినోడిని కొట్టేద్దాం. క్రోన్ అయితే వేసాను. ఫస్ట్ అయితే పైకి ఎక్కినోడిని అయితే కొట్టేశాను. ఈ పక్కనోడు ఇదిగోండి ఇక్కడైతే ఉన్నాడు. బాబో వెనకాల నుండి ఎవడో కొట్టేస్తున్నాడు. ఫస్ట్ అయితే మెడికిట్ అయితే వేసుకుందాం. ఆడైతే సోనే దిమిత్రి అయితే వేసాడు. నాకు ఇల్లు అయితే పోద్ది. ఫస్ట్ అయితే బేగా గ్లోవల్ బ్రేక్ చేసాడు. దగ్గరికి అయితే వెళ్ళాలి గైస్. బేగా ఆడైతే రివైవ్ అయితే అయిపోతాడు. ఇదిగోండి నేను అనుకున్నట్టే రివైవ్ కూడా అయిపోయాడు. ఈయనైతే ఖచ్చితంగా మనమే కొట్టాలి, ఎందుకంటే మనమే కదా నాక్ చేసామండి. మనకైతే వచ్చేసింది గైస్ ఈ కిల్ కూడా. జోన్ అయితే వచ్చేసింది. సెకండ్ జోన్ అయితే పడిపోయింది. సేఫ్ జోన్లోకి వెళ్ళకపోతే జోనే చంపేస్తుంది. మెయిన్ జోన్ అయితే చూసుకోవాలి. తెలియకుండానే ప్రాణాలు తీసేస్తుంది ఇదే ముసల్లాగా. మొత్తం ఇంకా AK-47 UMPతోనే ఆడాల్సింది. అబ్బా ఇక్కడ ఎవడో ఉన్నాడు. వీడికైతే ప్యూర్ రెడ్ నెంబర్స్తో అయితే హెడ్ షాట్ అయితే పడిపోయింది. ఇదిగోండి పైనుండి ఫుడ్ స్టెప్స్ వస్తుంది. అదిగోండి ముందు నుండి అయితే ఎవడో వెళ్ళిపోతున్నాడు. కిందకైతే వెళ్ళిపోయాడు. ఆడెనకాల అయితే మనమైతే వెళ్దాం. మనోడైతే ఫుల్ డ్యామేజ్ అయితే ఇచ్చేసాడు వాడికి. ఆడనైతే మనం వెళ్ళి ఆడనైతే కొట్టేద్దాం. అదిగోండి ముందైతే వెళ్తున్నాడు. మనమైతే AK-47తో పర్ఫెక్ట్గా ఆడిని కూడా బాడీ షాట్లతో లేపిస్తాం. ఇప్పుడైతే ముందుకెళ్ళి ఇంకెవరెవరు ఉన్నారో చూద్దాం. లాస్ట్ జోన్ వచ్చేసి హ్యాంగర్లో పడింది. లైవ్ ఏమో 13, కిల్స్ ఏమో 6 ఉన్నాయి. బాబోయ్ జోన్ అయితే మామూలుగా తీయట్లేదు మా బ్లడ్ అయితే 20 అలా తీస్తుంది. ఫస్ట్ అయితే మెడికిట్ అయితే వేసుకోవాలి, అంటే చచ్చిపోతాం ఈ జోన్లో అయితే. మా ఓడేమో రాకుండా అక్కడ కూర్చొని లూట్ చేస్తున్నాడు. ఇంకా ఎప్పుడు జోన్లో మాత్రం ఉండకండి. జోన్ చాలా డేంజరస్. అదైతే ఎప్పుడైనా అంత పెద్ద ప్లేయర్ అని చంపేస్తుంది అదైతే. మేమైతే సేఫ్ జోన్లోకి అయితే వెళ్ళిపోతాం. బాబోయ్ జోన్ అయితే చాలా బ్లడ్ తీసేస్తుంది. 20 తీస్తుంది గైస్ జోన్ అయితే. ఫైనల్ ఫైట్ 10 ఎలా ఉన్నారు. మాతో కాకుండా ఇంకొక 7 అయితే ఉన్నారనమాట. ఎవరెవరు దొరుకుతారో మనమైతే చూద్దాం. ఫస్ట్ అయితే ఇదిగోండి ఇక్కడ పైనుంచి చూద్దాం. ఇక్కడైతే ఫైరింగ్ అవుతుంది. మనోడైతే కొట్టేసాడు. ఫస్ట్ నెంబర్ అయితే సక్సెస్ఫుల్గా ఎనిమిది అయితే మనం వెళ్దాం. ఆడుకోండి నాక్ అయిపోయాడు ఆడు కూడా. మనమైతే క్రోన్ అయితే వేద్దాం. అదిగోండి ముందు కూడా ఎనిమిలు ఉన్నట్టు ఉన్నారు. క్రోన్ అయితే వేసాను. ముందు ఎనిమిలు ఉన్నారు గైస్. అదిగోండి అక్కడైతే ఇద్దరైతే కనబడుతున్నారు నాకైతే. ఒక డ్యామేజ్ కొట్టాను, వెంటనే గ్లోవల్ వేస్తారు వాళ్ళు అయితే. ఈయనైతే ఫుల్ కిల్ అయితే చేద్దాం మనమైతే. మనోడికి అయితే కిల్ వచ్చింది. అలైవ్ 7 ఉన్నారు. మేము కాకుండా ఇంకొక 4 8 అయిపోయారు. ఎవడో రివైవ్ ఇచ్చాడు. అదిగోండి అక్కడైతే ఎనిమిలు ఉన్నారు. ఇదిగోండి ఇక్కడికైతే వచ్చారు. ఒకరికైతే డ్యామేజ్ అయితే కొట్టాను, నాక్ అయితే అయిపోయాడు. అరే దిమిత్రి వేస్తారు గాయస్. గ్రానైడ్ అయితే వేస్తున్నాను. గ్రానైడ్ అయితే కుక్ చేసి వేస్తున్నాను. డ్యామేజ్ ఎంత పడుతుంది? 56 అయితే పడింది. బేగ వెళ్ళి మనం అయితే కొట్టుకుందాం. లోపలికైతే వెళ్ళిపోయాడు. మనం ఫుల్ డ్యామేజ్ ఇచ్చి నాక్ చేసినాడు. ఇదిగోండి ఇక్కడ ఉన్నాడు. అరే గాయస్ వచ్చాడు గాయస్. చచ్చిపోయాడు. మనమైతే వెళ్ళి ఇంకా ఎవరెవరు ఉన్నారో కొడదాం గైస్. మా ఊడైతే ఫుల్ డ్యామేజ్ అయితే పడుతుంది. లోపల ఉన్నారనుకోండి ఎనిమిలు. ఇక్కడైతే ఉన్నాడు. ఇదిగోండి వీడైతే లోపలికైతే పడిపోతున్నాడు. వీడు మాత్రం కట్టాలి కన్ఫర్మ్. ఇందాక నేను నాక్ చేశాను కదా, వాడికి రివైవ్ అవ్వడానికి అయితే వీడైతే వస్తాడు. ఇద్దరిని అయితే చంపేశాను. ఇక్కడ మా ఊడైతే నాక్ అయిపోయాడు.
అరే ఈడెవడో ఎంటర్ నట్టుకుని పడిపోతున్నాడు డ్రాగన్. ఈయనైతే కొట్టేసాం. మా వాడిని అయితే చెప్తున్నాను చచ్చిపోరా రివేస్తానని. చచ్చిపోయాడు. వెంటనే రివే అయితే నేను కూడా ఇస్తాను. వెంటనే ఇప్పుడు వెళ్ళి నేనైతే ఫుల్ కిల్ చేసుకొని సేఫ్ జోన్లోకి అయితే వెళ్ళిపోవాలి. లేంటి జోన్ చంపేస్తుంది. మనమైతే ఫస్ట్ అయితే సేఫ్ జోన్లోకి దగ్గరికి అయితే వస్తాం. లాస్ట్ ఫైనల్ ఫైట్ 4 ఉన్నాం. మేము కాకుండా ఇంకొక్కడు ఉన్నాడు అంతే. ఒక్కడెక్కడ ఉన్నాడు, ఇదిగోండి బ్యాక్ సైడ్, ఇదిగోండి కార్ వేసుకొని వెళ్తున్నాడు. ఈయనైతే కొట్టేద్దాం. వెళ్ళిపోయాడు. మళ్ళీ అలా తిరిగినా సరే సేఫ్ జోన్లోకి వస్తాడు కదా. వీడు వెళ్ళట్లేదు రా, ఇటు సైడ్ తిరిగి రాలేదు కదా. వీడైతే రివ్యూ ఇవ్వడానికి వెళ్తున్నాడు అనుకుంటా వాళ్ళ ఫ్రెండ్స్కి. రివ్యూ ఇవ్వడానికి వెళ్తున్నాడు. ఇదిగోండి రివ్యూ ఇవ్వడానికి వెళ్ళాడు. మా వాడు కూడా జోన్లోకి వెళ్తున్నాడు. ఇప్పుడే దిగాడు. ఆడ ఉంటాడో చచ్చిపోతాడో కూడా తెలియదు. ఫైనల్ జోన్ కదా, చంపేశాడు మా వాడైతే అన్నీ. కానీ జోన్ అయితే బాగా తీసేయడం వల్ల మా వాడు కూడా చచ్చిపోతున్నాడు. మా వాడు కూడా అయిపోయాడు. వీళ్ళైతే పైనుండి అయితే దిగుతున్నారు. పైకి అయితే అస్సలు అవ్వట్లేదు గైస్. వీళ్ళైతే అస్సలు ఆ ప్రెస్ స్కోప్లు అంది నాదైతే, అందుకే అస్సలు ఏమైతే పట్టలేదు. వీళ్ళిద్దరిని కొడితే మాత్రం ఫైనల్ బోయే నాదే. ఇంకోండి అక్కడ ఒకటి దిగాడు, ఈ సైడ్ ఒకటి దిగాడు, ఆ సైడ్ ఒకటి దిగాడు. నేనైతే ఫస్ట్ అయితే రిపేర్ కిట్ అయితే వేసుకున్నాను. మా ఓన్ అయితే కాల్ చేస్తున్నాను బేగా రమ్మని. తను కూడా వచ్చేస్తున్నాడు. మెడికిట్ అయితే వేసేద్దాం, డ్యామేజ్ అయితే ఇస్తున్నారు. అదిగోండి వెనకాల ఉన్నాడు. ఇదిగోండి ఇక్కడైతే వస్తున్నాడు హాంకాంగ్ వేసి. ఫస్ట్ అయితే వీళ్ళనైతే కొట్టేస్తే మందే బోయే. ఇదిగోండి గ్లోవాల్ అయితే వేసాడు. మనమైతే గ్లోవాల్ మిలిటరీ అయితే వేస్తున్నాను వెనక్కి అయితే. అదిగోండి ఆ చివరోడు ఫస్ట్ అయితే మనకైతే డ్యామేజ్ అయితే ఇస్తున్నాడు. చివరోడు ఇదిగోండి మళ్ళీ కూడా డ్యామేజ్ అయితే ఇచ్చాడు. మెడికిట్ ఇన్హేలర్ అయితే ఉంది, ఇన్హేలర్ వేసాను. ఇదిగోండి వచ్చాడు కొట్టిన, అరే కిల్ దొబ్బేశాడు. పర్లేదు నైస్. కొడదాం ఈయన కూడా ఫుల్ కిల్ చేద్దాం. ఫుల్ కిల్ అయితే వస్తుంది. లాస్ట్ ఒకడే ఉన్నాడు. అలైవ్ 3 కిల్స్ 9. ఇంకొకరిని కొడితే మందే గాయస్ బోయా. గ్లోవల్ అయితే వేసుకుందాం. ఇక్కడైతే ఎనిమిలు అయితే ఉన్నారు. ఇదిగోండి అరే గాయస్ ప్యూర్ రెడ్ నెంబర్స్. నెక్స్ట్ వీళ్ళు అయితే కలుద్దాం. బాయ్.